మా చట్నీ పెడతారు చట్నీ అనుకున్నది సింపుల్ అనుకుంటా చట్నీ తీసుకుంటుంది అక్కడ నేను మామూలు మాకు ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు మాకు 40 సంవత్సరాలు అయింది నేను ఇద్దరం కష్టపడి పట్టుకొని నేను నా భర్త ఆయన 6 సంవత్సరాలు చచ్చిపోయాడు అప్పటి నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాము ఉంటుంటే అప్పటి నుంచి తర్వాత వచ్చి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెళ్ళిపోయి అమ్మాయి చిన్న చిన్న పిల్లలు అప్పుడు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి నా మీద గడ్డిమాటని కొట్టి చాలా బేపత్తి చేస్తున్నాను పోలీసులు కాడ కేసు పెట్టి ఎస్సీ గారు ఎక్కడ గొంతు పోసేగా మీకు రక్తం కావట్లేదుగా మీకు ఎట్లా ఇప్పుడు ఎట్లా పెట్టేది నేను అడిగిస్తాను కేసీఆర్ అని అన్నాను గవర్నమెంట్ హాస్పిటల్ కాడ తీసుకెళ్తారు ఆ రోజు నా తల్లి కాడ పెట్టేది 2 రోజులు దాటిస్తా ఉంటే సార్ మరి నన్ను నా పిల్లలు నాకు ఇప్పుడు రక్షణ లేదు నేర్చుకోవాలి అట్లాంటి కేసులు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మరి నేరైపోవాలి ఒకసారి చెప్పండి సార్ మరి మీరు అక్కడక్కడ తిరిగి చర్చీలో కూర్చుని ఎవరైనా ముద్ద పెడితే మధ్యాహ్నం అయితే ఎవరి కూడా పడుకోవాలి నాకు బాధేసి నా ఏడుపై దగ్గర నుంచి నేను చర్చీలో పడుకుంటున్నాను సార్ మీరు నా కోసం ఎవరో ఒక రక్షణ చేసింది నాకు రక్షణ ఇవ్వండి సార్ నేను చచ్చిపోయేటట్టున్నాను సార్ చచ్చిపోతే నా పని అయిపోయింది సార్ 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి నేను ప్రాణంతో బ్రతికాను సార్ నన్ను బ్రతికించేది వచ్చినా నీ వర్షం చేస్తున్నారు మనవాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చింది ఏనాడో వెళ్ళిపోయిన పాడు ఇప్పుడు వచ్చి పైన మా ఆయన చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళకి వచ్చి నన్ను అడ్డవాడు నన్ను ఇంట్లో లేకుండా నేను ఎక్కడ కొడుకోవాలి చేస్తాను ముద్దం 6 నెలలు అవుతుంది 5 నెలలు అవుతుంది ఆయన కూడా మొత్తం ఒక గోడ పెట్టారు ఎస్పీ గారికి చెప్పాను అందరికీ చెప్పాను సార్ మరి నాకు ఎవరు రక్షణ చేస్తారు నేను చచ్చిపోతే చేస్తారని చెప్పండి ఎస్పీ గారు కట్టే కొట్టుకున్నా మరి కట్టే కొట్టుకుంటున్నా నాకు న్యాయం చేయండి సార్ నాకు సాగు చేసేది వదిలితే నానా చెరబెడుతున్నారు ప్రతిపోళ్ళు చనిపోయి చాలా చెరబెడుతుంటే ఆమె వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అవుతుంది సరే అవి 20 సంవత్సరాలు అవుతుంది ఎవడు వచ్చి నాదని ఏమైనా తోసేసి దాని తోసేసి కింద పడిపోతే నేను ఎక్కడో ఉండా అది ఒక్కరు ఆడుతూ లేరండి బాబు ధర్మం చెప్పండి ఏం చెప్తాను నాన్న సరిపెడుతున్నారు బాబు సరిపెడుతున్నారు అయ్యారు వెళ్ళాడితే వాళ్ళు నా తిట్లు తిడుతుంది సన్న తిట్లు తిడుతుంది ఎవరు వెళ్తారండి నా తిట్లు ఎవరు పడతారు చెప్పండి వాళ్ళు మనవాళ్ళు ఉన్నారు దాని కొడుకు నా మీద కూర్చో తొంతానికి నా మీదకి వచ్చారండి నేనే తగ్గిపోయినా సాలు ఎక్కువ తగ్గిపోయి నేను అలాగ తెలిసిపోయి